మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు 2/4/2025 బుధవారం రోజున జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమం కలదు. సమయం సాయంత్రం 5:30 మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 26వ వార్డు లక్ష్మీ టాకీస్ గౌతమి నగర్ నుండి ప్రారంభమై 27 రాళ్లపేట అమరవీరుల స్తూపం వద్ద ముగుస్తుంది. కావున మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా, యువజన, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పాల్గొనగలరు. తూముల నరేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మంచిర్యాల. ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పట్టాన ఉంది అని శ్రీకారం చుట్టి మనం ముందుకు వెళ్ళి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సార్ ఆదేశాల ప్రకారము ఈరోజు 26వ వార్డు 27వ వార్డు గౌతమ్ నగర్ రాళ్లపేట ప్రతి అందరము టౌన్ అధ్యక్షులు అందరూ కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన మంచిర్యాల నియోజకవర్గం పెద్దలు గౌరవ శాసనసభ్యులు జయసారావు గారు మరియు మన ప్రియతమ నేత మనందరి అమ్మగా పిలువబడే మన సురేఖ మేడం గారు అధ్యక్షతన ఉన్న ప్రోగ్రాము హైలైఫ్లో ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా అదే స్ఫూర్తి కొద్ది ఏదైతే జై భీమ్ జై బాపు జన్ సంవిధాన నినాదం ఉందో అందరి వాళ్ళలో తీసుకోపోయిన ఆలోచన కొద్దీ ఈరోజు ఉదయం ఏసీలో మొదలైన యాత్ర ఇవాళ ఈ సాయంకాలం పూట గౌతమ్ నగర్ రాళ్లపేట 26 వాళ్ళకి సంబంధించిన ఈ ప్రాంతంలో తిరుగుతూ ఏదైతే అందరికీ ఒక ఆలోచన గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక మంచి పద్ధతిలో కొనసాగిన సందర్భంలో గాంధీ మహాత్ముడు కూడా ఆల్ ఇండియా అధ్యక్షుల సందర్భంలో ఎన్నో రకాల ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ అన్ని రకాల ముందుండి నడిపించిన సందర్భంలో ఇవాళ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పద్ధతి ప్రకారంగా ఎవరికి ఇబ్బంది కాదని ఒక రాజ్య సందర్భంలో ఇదిలో తర్వాత కొంతమంది మత శక్తులు ఇలా కేంద్రంలో ఉన్న పార్టీ దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ విచ్ఛిన్నాన్ని ఏది ఆపాలంటే ఖచ్చితంగా ప్రజలలో ఒక ఆలోచన తీసుకురావాలి. ప్రజలకు మనం చెప్పే మెసేజ్ ఏంటంటే ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, మీరంతా అలర్ట్గా ఉండాలి, ఏదైనా ఇబ్బందులు జరిగితే మనం ప్రమాదాలు పడిపోతాం కాబట్టి ఒక మెసేజ్ కోసం ఇవాళ గల్లీ తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో పెద్దలు పట్టణాధ్యక్షులు నరేష్ గారు, జిల్లా అధికార ప్రతినిధి రాజన్న గారు, ఆత్మ చైర్మన్ ముల్లన్న గారు, ఇవాళ మహిళా అధ్యక్షురాలు, నాతోటి మాజీ కౌన్సిలర్లు, ఏదైతే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ ప్రోగ్రాము మంచిర్యాల పట్టణం మొత్తం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనవంతు బాధ్యతగా మనం కూడా వాడుకు నలుగురు చొప్పున ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ మీటింగ్ను మనం సక్సెస్ చేయాలి. రోజు వరకు ఎమ్మెల్యే గారు ఏం చేసినా కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మన మంచిర్యాలే ముందుంటుంది కాబట్టి ఇందులో కూడా మనమే ముందున్నాం. ఏ ప్రోగ్రాం తీసుకున్నా భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన ప్రాంతం ఉండే. ఇవాళ ఉదాహరణ చెప్పాలంటే ఒక మంత్రి వస్తే కూడా ముఖ్యమంత్రి వచ్చిన స్థాయిలో మనం బహిరంగ సభలు పెట్టే పరిస్థితిలో ఉన్నామంటే ఇక్కడ ఉన్న మన అదృష్టంగా భావిస్తూ మన ఎమ్మెల్యే గారు, మన సురేఖ మేడం గారు మన అందరికీ అందుబాటులో ఉండి నాయకత్వం ఉన్నది. మనకి ఏదైతే పెద్ద చెప్పిన చాలా మంది నాయకులు ఉన్నారు. బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గణేష్ గారు, చాలా పేరు చెప్తా ఉన్నాం. ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ఇవాళ ఈ ప్రాంత నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మన వాడ ఇన్ఛార్జీలు ఇర్ఫాన్ గారు, సీని గారు మరియు మాజీ కౌన్సిలర్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.